500 కోట్ల రూపాయలతో మోసం చేసిన వైసీపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులందరూ తిరిగి వారి యొక్క సొత్తును వారికి ఇవ్వాలని టీడీపీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ లోనా సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. రాజకీయ ఓసర వెళ్లి గోగుల రమణ అంటూ ఆయన కుమారుడు గోగుల విజయ్ ఒక్కడే దోషి కాదు. డైరెక్టర్ గా ఉన్న గోగుల రమణ భార్య అన్నపూర్ణమ్మ తండ్రి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ముందుకు సాగిన కుటుంబ సభ్యులు అందరినీ అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్న గోగుల రమణాన్ని తక్షణమే పోలీసులు అరెస్టు చేసి విచారించి దీనికి బాధ్యులైన అతని కుటుంబ సభ్యులందరిపై కేసులు నమోదు చేయాలని నినాదాలు చేశారు. సింగనగర్ లోనా సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు గోగుల రమణారావు ఇంటి ముందు టీడీపీ అనుబంధ ప్రజా సంఘాలకు చెందిన పలువురు ఆందోళన నిర్వహించారు. 500 కోట్ల రూపాయల స్కీమ్ లో గోగుల రమణ కుమారుడు గోగుల విజయ్ కుమార్ అతని కుటుంబ సభ్యులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే భాష, టీఎన్టీయూసీ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గౌడ్లు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలకు పైబడి ప్రజలు మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ పేరుతో, చిట్టీల పేరుతో, ఫైనాన్స్ పేరుతో వివిధ రూపాలలో దగా చేసి ప్రజలను మోసం చేసిన గోగుల విజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అతన్ని అరెస్టు చేయడమే కాకుండా మోసానికి పాల్పడిన కంపెనీకి సంబంధించిన కమిటీ మెంబర్లందరినీ దీనికి సహకరించిన గోగుల విజయ్ కుమార్ తండ్రి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణాను కూడా తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు. గతంలో అనేక మార్లు వివిధ కేసులలో ముద్దాయి అయినటువంటి గోగుల విజయ్ కుమార్ విజయవాడలోనే కాకుండా బాపట్ల, గుంటూరు, ప్రధానంగా హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని భువనగిరి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, విజయవాడ వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజా ప్రతినిధులను అండతో గోగుల రమణారావు సహకారంతో మోసాలకు పాల్పడుతున్నాడని అన్నారు. ప్రజలను మోసం చేసి 500 కోట్ల రూపాయలకు ప్రజలను గోగుల రమణారావు కుటుంబం మోసం చేస్తుందని ఇప్పటికే హైదరాబాద్లోని పలు స్టేషన్లో కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడలో ప్రజా సంఘాలుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలుగా తాము ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే ఖండిస్తూ నష్టపోయినటువంటి బాధితులు అందరికీ వారి సొమ్మును వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వివరించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైసీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ గారి ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి రియల్ మోసం చేయడమే కాకుండా చిట్టీల పేరుతో, స్కీముల పేరుతో వీళ్ళ కొడుకు హైదరాబాద్లో మాదాపూర్లో ఇప్పటికే కేసు బుక్ అయి ఉంది. ఇలాగ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం. దానికి వైసీపీ నేతలు గోగుల విజయ్ కుమార్కి పూర్తి మద్దతుగా ఉండటమే కాకుండా వీళ్ళ కంపెనీలో, ఈ రియల్ ఎస్టేట్ రియల్ మోసం కంపెనీలో స్వయాన గోగుల రమణారావు గారి శ్రీమతి అన్నపూర్ణ దేవి గారు కూడా ఇందులో డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళు కారులో తిరుగుతూ అక్కడ డబ్బంతా తీసుకొచ్చి విలాసాలకి ఇట్లా ఖర్చు పెడుతూ ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో కానీ, ట్రెండ్ సెట్లో కానీ ఇలా చాలా ప్రాంతాల్లో ఆస్తులు కొన్నమాట వాస్తవం. ఈ ఆస్తులన్నీ అమ్మి నిజమైన బాధితులకి వీళ్ళు డబ్బంతా కూడా వాళ్ళ చేరవేయని చెప్పి ప్రజా సంఘాల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయ్ కుమార్ చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇదే నాయుడు. సింగనగర్ ప్రాంతంలో ఎవరికైనా విజయ్ కుమార్ పేరు చెప్తే హడల్. ఎందుకంటే పగవ చాలా మానవత్వంగా, చాలా సాంప్రదాయం కనపడతాడు. రైతులు కూడా చిందులేస్తూ ఉంటాడు, రౌడీజం చేస్తూ ఉంటాడు, దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు. సింగనగర్ ప్రాంతంగా నాకు కూడా ఒకటిగా తెలుసు. ఇతను మోసాలు ఘరానాలు హైదరాబాద్ దాకా పాకిని ఆంధ్ర పరుగు తీశారు. ఈయనకి వత్తాసుగా ఈయన్ని కాపాడుకోవడం కోసమే గతంలో తెలుగుదేశం పార్టీ అతనికి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చినా కూడా వీటన్నిటిని కప్పించుకోవడం కోసం, కొడుకుని కాపాడుకోవడం కోసం వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆయన కొడుకుని, ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసం ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీలోకి వెళ్ళి బీపాన్ని తీసుకొని నిజమైన కార్యకర్తలను మోసం చేసి పార్టీ కూడా అతనికి ఇస్తే మమ్మల్ని మోసం చేసి ఆయన తీసుకొని ఇవాళ కొడుకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఉన్నాడు. నిజంగా పేద మధ్యతరగతి వాళ్ళు, ఆటో కార్మికుల దగ్గర నుంచి, మోటా వాళ్ళ దగ్గర నుంచి చిన్న చితగా ఉద్యోగం చేసుకునే ప్రతి వాడు కూడా రూపాయి పాపాయి దాచి కట్టిన డబ్బంతా వీడి మొహాన్ని కొడితే వాడు అక్కడ ఆస్తులను తీసుకొచ్చి ఇక్కడ తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద, అన్న పేరు మీద, తమ్ముడి పేరు మీద ఆస్తులు విచ్చలవిడిగా కొని వీళ్ళ నాన్న దుర్మార్గంగా సంపాదించింది కాకుండా కొడుకు దుర్మార్గంగా సంపాదించిన డబ్బులు వీళ్ళు ఒక హీరోయిజం చూపిస్తూ కొత్త కొత్త కార్లు కొనటం, కార్లో తిరగడం, ఇప్పి క్రాప్లు తిరగడం, సినిమా హీరోలను తీసుకొచ్చి ఈ కంపెనీలని ఓపెనింగ్లు చేయించడం, ఇదంతా కూడా గతంలో మనందరం చూసాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మాజీ ఎంపీ కేసినేని నాని ప్రధాన అనుచరుడు గోగుల రమణ కుటుంబం ఇక్కడ చిట్టీల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో పేద వర్గాలను, రియల్ ఎస్టేట్ చిట్టీలు అంటే ఎక్కువ శాతం ఉన్నత వర్గాల నుంచి తీసుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా. అది కాకుండా
10 లక్షలు కట్టండి, మీకు అంతకంత డబ్బులు ఇస్తాం, 50% ఎక్స్ట్రా ఇస్తాం, 20 లక్షలు కట్టండి, మీకు అందుబాటులో ఉన్న వాటిని పొలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మోసం చేసి మధ్యతరగతి కుటుంబాలందరి దగ్గర కూడా 10 లక్షలు 15 లక్షలు దోచిన కాడికి దోచేసుకొని దాదాపుగా 400-500 కోట్ల వరకు మోసం చేసేసి ప్రజలందరినీ వచ్చేసి బోర్డు తిప్పేసిన ఈ గోగుల విజయ్ కుమార్, ఇతని వెనక అతని తండ్రి అప్పటి విజయవాడ మాజీ మేయర్గా ఉన్న డిప్యూటీ మేయర్గా ఉన్న గోగుల రమణాస్తం ఉంది. అదేవిధంగా అతను సహకరించాడని కూడా చాలామంది బాధితులు అంటున్నారు. ఎందుకంటే ఇతను డబ్బులు కట్టే క్రమంలో ఇతన్ని డిప్యూటీ మేయర్ని కలవడానికి వెళ్ళేటప్పటికి అప్పుడు కేశినేని భవనం అంటే మాజీ ఎంపీ గారు కేశినేని నాని ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి చాలామంది బాధితులు డబ్బులు ఇచ్చినట్లుగా కొంతమంది బాధితులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో అన్ని స్టేషన్లో కూడా స్థానికులందరూ కూడా కేసులు పెడతాం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం సింగనార్ ప్రాంతానికి చెందిన అనేక మంది బడుగు బలహీన వర్గాలు, ఎక్కువ శాతం అందులో ఈ సింగనార్ ఏరియాలో ఎస్సీలు ఉండటం, మైనార్టీలు ఉండటం, అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ఉండటం, వాళ్ళని మోసం చేసి అందిన గాడి దోచుకొని వారు ఇష్టం వచ్చినట్లుగా జలసాలు చేసుకుంటూ కొత్త కార్లు కొని బిల్డింగులు కొనుక్కుంటా. అదేంటంటే ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు సమాధానం చెప్తా వచ్చారు, ఫోన్ ఎత్తి అదిగో ఇదిగో అని. ఇప్పుడు ఇంకా వాళ్ళు దౌర్జన్యానికి తెరదీసేసి ఇంటికి వస్తే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళరు అని బెదిరించడం కూడా జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాల తరఫున మా పోరాటం ఆపము, అదేవిధంగా కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. ఇప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ గారి కుమారుడు విజయ్ ఎవరైతే ఉన్నారో చిట్టీల పేరుతో అనేక మందిని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రానికి కూడా, తెలంగాణకు కూడా పాకి వీటిని ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అలాగే పక్క రాష్ట్రాలకు కూడా పాకి అనేక మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అవి చూస్తే ఇందులో మధ్యతరగతి కుటుంబాల కంటే కూడా దిగువ కుటుంబాలు వాళ్ళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అని చెప్పి మీకు డబ్బులు అవుతాయని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసి ఇప్పుడు బోటు తిప్పేసినటువంటి పరిస్థితి ఘటన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదవుతుంది, వెలుగులోకి వచ్చింది రెండు రాష్ట్రాల్లో కూడా. అలాగే ఇప్పుడు ఆ బాధితులు చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరీ పేద దిగువ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఇలాగా ఇచ్చేస్తున్నారు. మాకు కాయా కష్టం చేసుకొని రూపాయి పాపాయి అప్పులు సొప్పులు చేసుకొని ఏదో ఒక స్థలం వస్తుంది కదా, ఇది వస్తుంది కదా అని చెప్పేసి మేము చేసాము, మాకు తీసుకెళ్ళి మీకు స్థలం రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాము, ఒకవేళ డబ్బులు డబుల్ అవ్వకపోతే అని చెప్పి మాకు ఆశ చూపించారు. మేము నిజం అనుకొని నమ్మి మేము కట్టాము. ఈ రోజుని చూస్తే మా పరిస్థితి బతకాలా చావాలా, అసలు మేము చావడానికి బతకడానికి మధ్యలో ఊసులాడుతున్నామని చెప్పి ఇచ్చేస్తూ చాలామంది ఇచ్చేస్తున్నారు. దానికి ఆ కుటుంబాలన్నిటి కూడా న్యాయం జరిగేదాకా కూడా ఈ ప్రజా పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి చెప్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఆ కంపెనీ ఏవి ఇన్ఫ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆస్తుల్ని ఇచ్చేసి ప్రభుత్వం దీన్ని చొరవ చేసుకొని ఆస్తులన్నీ ఇచ్చేసి పేదలకు అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నాం.